సింధూర్ ఆపరేషన్ సింధూర్ ముందు ఒక గ్రహణం వచ్చింది. యుద్ధానికి వెళ్ళాడు, వెంటనే ఎలక్షన్ వచ్చింది, రాష్ట్రాల మొత్తం క్లీన్ స్వీప్ చేసుకొచ్చాడు. కరోనాకు ముందు 2019లో ఒక గ్రహణం వచ్చింది, ఆ టైంలో ఆయన ప్రధానమంత్రిగా ముందుకు రాగలిగాడు. అప్పుడు అయోధ్య రామాలయాన్ని ఎత్తుకున్నాడు. రెండోసారి వచ్చేసరికి సింధూర్ తీసుకున్నాడు. ఇప్పుడు గ్యాస్ అండ్ పెట్రోల్ ఈ గ్రహణానికి. రేపు జరగబోయే ఎలక్షన్లో బలమైనటువంటి అంశాలపైన వెళ్తాను కాబట్టి మోడీ ఉండబట్టి అంత యుద్ధ వాతావరణంలో మనకు గ్యాసు పెట్రోలు ఆయిల్ సప్లై చేసి మనల్ని ఆదుకున్నాడు అనేటువంటి ఒక సింపతితో వెళ్ళిపోతారు ముందుకి. ఒక చెడు ఒక మంచికి, ఒక మంచి ఒక చెడుకి అన్నట్టుగా అవకాశాలు ఆయనకు అలా వస్తున్నాయి కాబట్టి లాగరాగలుగుతున్నాడు. ఏదైనా సరే భగవదానుగ్రహం లేకుండా ఏం చేయడు కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో తన సొంత వర్గం నుంచే తనకు పరాభవాలు మూట కట్టుకునే అవకాశం ఉంది.